హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. అదేవిధంగా లైక్ చేసిన వాళ్ళందరికీ, చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే ముందుగా ఏం జరుగుతుందంటే, ఇంకా నిన్నటి గేమ్ గురించి, ఆ నామినేషన్స్ గురించి, వాటి గురించి మణికంఠ మాట్లాడుతున్నాడు అనమాట యష్మితో. అయితే యష్మిని వచ్చి హగ్ చేసుకోవడం వెనక నుంచి వచ్చి అలా చేసేసరికి నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు, నాకు బిగ్ బాస్తో చెప్పింది అనమాట. నేను కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు, అతను నన్ను నామినేషన్ చేసి మళ్ళీ ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు అని చెప్పేసరికి, నువ్వు నామినేషన్ చేయి, అయితే నాతో పలకకుండా మాత్రం ఉండమాకని మణికంఠ అడుగుతున్నాడు అనమాట. దాంతో నేను కూడా పెద్ద తప్పు చూపించి అప్పుడు నామినేషన్ చేస్తాను నేను అని దానికి యష్మి చెప్తుంది. అది యష్మి ఏంటంటే, ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, యష్మి మనసులో ఉన్నది బయటికి చెప్పేస్తుంది అనమాట. సరే నామినేషన్ చేయని, అయినా సరే పలుకు అనేసరికి నాకు కంఫర్ట్ లేదు, వెళ్ళిపో అంటే ఇంకా మొత్తానికి వెళ్ళిపోయాడు అనమాట మణికంఠ. అయితే అక్కడి నుంచి నెక్స్ట్ వచ్చేసి ఇంకా సీత నిఖిల్ మధ్య చిన్న కొంచెం క్యూట్ లవ్ స్టోరీ లాగా ఫామ్ అయిందేవో అని అలా అలా చూపిస్తున్నాడు బిగ్ బాస్. అక్కడ వచ్చేసి ఇంకా నేను ఫ్లట్టింగ్ గురించి చెప్పాలి. ఏమైంది నువ్వు మా రష్మిని ఏమన్నావురా, నువ్వేమన్నా ఫ్లట్టింగ్ చేసావా, తను ఏడ్చింది నామినేషన్స్లో అని అడిగితే ఫ్లట్టింగ్ గురించి మాట్లాడుతున్నాడంటే, నేను ఎవరిని ఫ్లట్ చేశానంటే యష్మిని పిలుస్తారనమాట. ఏంది నేనేమన్నా ఫ్లట్ చేశానంటే, కాదు అని అంటాడు. నన్ను ఎప్పుడు అసలు మాట్లాడుకోం కదా, ఊరిక ఎప్పుడు మాట్లాడుకోలేదంటే, అయితే నా గురించే పాట, నిన్ను ఒక్కదాన్ని అలా ఫ్లడ్ చేశాను, అలా మాట్లాడాను అనేసరికి సీత మురిసిపోతుంది అనమాట నిఖిల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా తర్వాత ఏం జరిగిందంటే, గేమ్స్ పెట్టారనమాట. ఈ రేషన్ గురించి అండి, రేషన్ గురించే కదా ఎక్కువ ఫుడ్ దగ్గరే ప్రాబ్లమ్స్ వస్తాయి. రేషన్ గురించి మామూలు గేమ్స్ పెట్టేసరికి నబీల్లోనూ పృథ్వీని తీసుకున్నారు. ఆ రెండు టీంలో నబీలోను బాగా నెట్టేశాడంటే, ఒక దశలో అయితే గట్టిగా పుష్ చేశాడనమాట. నెట్టేటప్పుడు పడితే అది ఏదైనా తగిలితే ప్రమాదం అనమాట. అంత ఫిజికల్ అవుతాడనమాట పృథ్వీ గేమ్ ఆడాలి కానీ ఎలాగైనా ఆడి గెలవాలనుకుంటాడు అనమాట. అది ప్రాబ్లం. ఆడి గెలవాలి అనుకోవడం వేరు, ఎలాగైనా గెలవాలి అనుకోవడం వేరనమాట. అయితే దాంతో టచ్ చేయకూడదని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చినా కూడా టచ్ చేశాడు. మళ్ళీ అసలు కింద పడేస్తున్నాడు అనమాట అవన్నీ తీసి. ఇంకా దాంతో లాస్ట్కి టచ్ చేసిన వాళ్ళు ఓడిపోయినట్లు డిక్లేర్ చేశారు బిగ్ బాస్. దాంతో నబీల్ గెలిచాడు అనమాట. నబీల్ కూడా చాలా డెవలప్ అయ్యాడని, గేమ్ పరంగా తను బాగా ఆడుతున్నాడు. ఇప్పుడు వాయిస్ కూడా తను రైజ్ చేస్తున్నాడు అనమాట. వాయిస్ కూడా ఇప్పుడు మాట్లాడడం అనేది కూడా బాగుందన్నమాట. నబీల్ గేమ్ ఇలానే ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి తర్వాత గేమ్ వచ్చేసరికి ఇంకా క్యాబేజీ గేమ్ ఒకటి పెట్టారు. నెక్స్ట్ వచ్చి బోరల గేమ్ ఒకటి పెట్టారు. బోరల గేమ్లో వచ్చేసి సంచాలకుగా సోనియాని పెట్టేసరికి ఆటోమేటిక్గా ఇంకా రిజల్ట్ ఎలా వస్తుందండి, ఇంకా అంటే బెలూన్స్ ఎవరు ఒంటి మీద ఎక్కువ ఉంటే వాళ్ళు తొందరగా పోతే, ఎవరు ఒంటి మీద ఎక్కువ ఉంటే వాళ్ళు గెలిచినట్లు ఓడిపోయినట్లు ఉంటుంది కదా గేమ్. కాబట్టి ఇంకా దాంతో ఏం చేసిందంటే, బెలూన్స్ కింద ఎక్కువ ఎవరి ఉంటే వాళ్ళని విన్నర్గా అలా ప్రకటించాలని చూసింది సోనియా. మొత్తాన్ని రూల్స్ అన్నీ చేంజ్ చేసేసింది, అఖిల్ టీం అవన్నీ గెలిపించింది అనమాట. దాంతో యష్మికి చిరెత్తుకొచ్చి నువ్వు సంచాలకు కూడా ఓడిపోయావని చెప్తుంది. ఇక్కడ అడగొచ్చు, ఎందుకంటే ఎక్కువ బయటికి వెళ్ళిపోయాడు లైన్లో నుంచి, అందుకని అబ్బాయి విన్ అవ్వలేదని చెప్పింది. అదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించిందండి. సోనియా డెసిషన్ అనేది కొంతవరకు తప్పుగా ఉన్నా కూడా యష్మి చెప్పడం అనేది విడ్డూరంగా ఉంది. ఎందుకంటే మొన్న యష్మి కూడా బొరుగుల టాస్క్లో ఏం చేసిందో తను కావాలని చేశానని చెప్పింది. అలాంటప్పుడు సంచాలక గురించి తను మాట్లాడకూడదు, కానీ ఫుల్గా మాట్లాడేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాబేజీ గేమ్లో కూడా వీళ్ళు విన్ అయ్యారు, నిఖిల్ వాళ్ళు. వీళ్ళు గేమ్ పరంగా చూస్తే నిఖిల్ బెస్ట్ ఇస్తున్నాడండి. అందరు నైనిక ఎలా గేమ్ ఆడుతుందో నిఖిల్ అలా ఆడుతున్నాడు. నబీల్ కూడా గేమ్ పరంగా బాగా ఆడుతున్నాడు. నెక్స్ట్ వచ్చేసి అక్కడ కూడా మణికంఠ మీద కొంచెం అరుచుకున్నారనమాట. వీళ్ళను తొక్కలో సంచాలక కానీ ప్రేరణ అన్న, అది కామెడీగా అనిపించిందండి. అసలు ఎక్కడ సీరియస్ కండిషన్ అయినా. నెక్స్ట్ ప్రేమ గురించి మాట్లాడితే, ఇవాళ రిలీజ్ అయిన ప్రేమ ఏంటంటే, ఫుడ్ చులకనగా తీసేసింది ప్రేరణ అనేస్తున్నారు. ఇప్పుడు వంట చేసేకాడ కొంతమంది కొన్ని చిరాకులు ఉంటాయండి, కానీ ఆ ఫుడ్ పెట్టేటప్పుడు అలా చేయకూడదు అనమాట. అది విష్ణుప్రియ చూసి, ఎవరిదైనా ఫుడ్డే కదా, ఎవరిదైనా ఆకలే కదా, అలా ఎందుకు వేసావు, విసిరి పడేసినట్లు వేసావు, ఫుడ్ ఎందుకు విసిరేస్తున్నట్లు అనేసరికి, నిజం చెప్పు మనకంటే అలానే వేసింది కదా నీకంటే, నువ్వు అలాంటి యాటిట్యూడ్
నా మీద చూపించొద్దని మణికంఠ అంటున్నాడు అనమాట. నాకు కూడా కొంచెం పాపం అనిపించిందండి ఆ విషయంలో మణికంఠని చూస్తే. ఇదండి ఈరోజు వీడియో. ప్రేరణ అయితే లాస్ట్కి నా మీద యాటిట్యూడ్ అలా చూపించొద్దనేసరికి పో ఏది చేసుకుంటే అది చేసుకొని ప్రేరణ అన్నది. ఆ బిహేవియర్ అనేది కొంచెం బాగాలేదన్నమాట. ఫుడ్ దగ్గర ఎవరైనా అలా చేస్తే తట్టుకోలేరు. ఇంకా అప్పటికి మణికంఠ మాట్లాడుకుని విష్ణుప్రియ ఎంగేజ్ చేసిందనమాట. అది విషయం. అలా చేయకుండా ఉంటే బాగుండేది. ఒకవేళ చేసిన సారీ, నేను ఏదో టెన్షన్లో ఆ వర్క్లో అలా చేశాను కానీ కావాలని అలా చేయలేదు అని అనకుండా తను ఇంకా తను సమర్థించుకోవడానికి ప్రేరణ మాట్లాడుతుంది. అది బాగాలేదన్నమాట. కొంచెం అలా చేసుంటే బాగుండేది. అలా కావాలని చేయలేదు అని. అదండి విషయం. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.